శ్రీశైలం మొత్తం యాత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ శిఖరేశ్వర దర్శనం. శ్రీశైలం శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇక శిఖర దర్శనం అంటే పక్కన నిలబడి శిఖరాన్ని చూడడం కాదు, అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఆ సర్వేశ్వరుణ్ణి స్మరిస్తూ అటూ ఇటూ వీలుగా తిప్పుచూ సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయపు విమానంపై ఉన్న శిఖరాన్ని చూడడానికి ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో శిఖరము ఆ వ్యక్తికి కనపడితే ఆ వ్యక్తి కొద్ది దినాలలో మరణిస్తాడు. ఇలా ఒక నానుడి బలంగా నాటుకుపోయి ఉంది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా అయితే ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అనే వ్యక్తులు 6 నెలల్లోపే దివంగతులు కావడం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. శిఖరేశ్వరంలో కొలువుదీరిన వీరశంకరుడు కాలక్రమేణా శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరడానికి కాలినడకన ప్రయాణించవలసి వచ్చేది. ముందుకి ప్రయాణం చేయలేని భక్తులు కొందరు ఈ శిఖరాన్ని చేరుకొని ఇక్కడి నుండి ప్రధాన ఆలయపు శిఖరాన్ని చూసి వెనుదిరిగేవారట. మరి మీరు కూడా ఈ శిఖర దర్శనాన్ని చేశారా? అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.